గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిట్కూల్ అండ్ హైదరాబాద్ నుంచి అలా లెక్కేసుకోండి. డే 5 రోజున అది ఇక్కడ రావడం లైక్ నార్త్. ఈరోజు చిట్కూల్ అండ్ సాంగ్లా మిడిల్లో ఉన్నాం. ఇప్పుడు చిట్కూల్కి రీచ్ అవుతాం. చిట్కూల్ లైక్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ద ఇండియా. అక్కడికి రీచ్ అయ్యి లైక్ బార్డర్ అక్కడ నుంచి కనబడితే చూసేసి అలా చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కంప్లీట్ చేసుకొని ఆ నుంచి మూవ్ టు కల్ప. చిట్కుల్ టు కల్ప ఈజ్ 70 కిలోమీటర్స్, లైక్ 70 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ నుంచి చిట్కుల్ 18 కిలోమీటర్స్. లైక్ ఇట్స్ గోయింగ్ టు బి రైడ్ 3 to 4 hours అంతే. దానికన్నా ఎక్కువ ఉండదు. ఈరోజు చాలా ప్లేస్ టైం దొరుకుతుంది. లైక్ ఎక్కువ సైడ్ సీయింగ్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలండి. ఇక్కడ సన్ వ్యూ బాగుంటుంది అన్నారు, కానీ పొద్దున్న లేస్తే మొత్తం మబ్బు మబ్బు ఉండే, ఆ వ్యూ అయితే దొరకలే. సో ఈ వ్యూ చూడండి ఎట్లుందో. టిఫిన్ రెడీ ఇది, అండ్ ఇది నా ఛాయ్. బ్రో ఛాయ్. भाई मत रुकना. चलो ఫస్ట్ పైనకి వచ్చింది.
ఎట్లుంది చూడు, ఆడ కింద నుంచి వచ్చినాం, ఆడ నుంచి ఇంత పనికి వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు కార్నర్ ప్లేస్లో ఆగొద్దు అసలు. సో ఈ లోయ చూడండి, పక్కనకి ఏం కూడా లేదు. కింద ఇప్పటిదాకా వాడుండే ఆ కింద ఉండే లైక్ ఈరోజు 9000 ఫీట్కి వెళ్తున్నాం. ఇప్పుడు చిట్కుల్ 18 కిలోమీటర్స్, ఒక 2 కిలోమీటర్లు వచ్చేసాం, ఇంకో 16 కిలోమీటర్స్. లైక్ ఇదే రోడ్, మళ్ళీ వెనకాల పోయేటప్పుడు ఇదే రోడ్లో డైరెక్ట్ మళ్ళీ సాంగ్లా నుంచి ఇట్లానే చిట్కుల్ నుంచి ఇక్కడ ఈ చిట్కుల్ దాటితే మళ్ళీ కొంచెం వేరే రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే కొంచెం తేడా, కొంచెం మంచిగా ఉంది రోడ్. నిన్న నేను చెక్ చేసా, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. 70 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ అనుకుంటా, 70, 1.5 అవర్, 1.5 అవర్ లెక్క. అంటే నార్మల్గా ఉన్నట్టు రోడ్. ఈ రోడ్స్కి అట్లా చూపెడుతుంది, ఎందుకంటే ఈ రోడ్స్ మొత్తం మంచిగా ఉన్నా కూడా ఎందుకంటే లేట్ చూపెడుతుంది, ఎందుకంటే వంపులు ఎక్కువ. లైక్ ఏమంటారు, అడవిలో దిల్లు దించినాడ, గుండకాయ దించిన ఆయన. ఇట్లా క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి. నిన్న చూసిన రోడ్లో మీరు చూసి ఉండొచ్చు ఆల్రెడీ, ఫుల్ క్రాసింగ్స్ ఉన్నాయి. లైక్ అది నేను ఇన్స్టా 360 రికార్డ్ చేసిన ఆల్రెడీ రోడ్స్. అవి మీకు లైక్ ఒక సాంగ్ పెట్టి లైక్ అలా మంచిగా పెడతాను, సీట్ అండ్ ఎంజాయ్ ఇట్ అంతే. ఈ రోడ్ చూడండి ఎట్లుందో. ఇంకా దరిద్రమైన రోడ్లు కూడా ఉంటాయి, మొత్తం బండి అసలు ఊగిపోతూనే ఉంటుంది. రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి నా టైర్ని ఏమైనా చేస్తుందేమో అన్న భయమే ఎక్కువ ఉంది నాకు. టైర్ నిన్న కూడా చూసిన, లైక్ ఏదైనా గుంతలలో ఇట్లా మనం చిన్న గుంతలు వెళ్తాం, స్లో వెళ్ళినాం అనుకో, ఇట్లా వదిలేసి క్లచ్ వదిలేసి పచ్చి సౌండ్ వస్తుంది. పంక్చర్ అయిందని ఏమన్నా చెక్ చేసినా, మొత్తం ఏం లేదు, మంచిగా ఉంది. గాలి కూడా చెక్ చేసినా మంచిగా, అందుకే నా సౌండ్ ఎందుకు వస్తుందో అర్థమవుతలే. ఈ రాళ్ళమ్మ తలుగుతున్నాయి చూడు, దానికి టక్ 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 చిక్కి చిన్న రాళ్ళు ఉంటాయి ఇట్లాంటివి, ఐ థింక్ మీకు కనబడుంటాయి చిన్న రాళ్ళు. అవి అక్కడ ఇట్లా టైర్ ఇట్లా అనేస్తున్నాయి. ఇడు రాయి. అట్లాంటి రాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి నా టైర్ని. కొంచెం ఇక్కడ ఇట్లా తిప్పేస్తుంది, హ్యాండిల్ని ఇట్లా వచ్చేస్తుంది, మొత్తం సైడ్కి జరుగుతుంది. అది భయం అవుతుంది కొంచెం. ఇంకా ఏం లేదు, ఇదంటే నార్మలే ఉంది. నాకు చాలా హెల్ప్ చేసిండ్రు ఫ్యామిలీ, లైక్ అన్న వదిన ఇద్దరు చాలా హెల్ప్ చేసి లైక్ ఈ ట్రిప్కి పంపించిండ్రు. నేను పోతా అంటే నేను లైక్ నా దగ్గర అసలు మనీయే లేకుండే, జీరో అంటే జీరో ఏం లేకుండే. మొత్తం ట్రిప్ లైక్ ఒక ట్రిప్లో సగం కన్నా ఎక్కువ వాళ్ళే పెడుతున్నారు. నేను కొంచెం లైక్ నేను 30%, అన్నయ్య 70% అన్నయ్య పెడతాం. స్నో అంటే టచ్ చేయకపోతే సరిగా. లాస్ట్ టైం అసలు జీరో స్నో, అంటే లైక్ శంకుల టాప్ ఎక్కినప్పుడు కొంచెం లైక్ పడింది, ఇప్పుడైతే అసలు జీరో ఉంది ఇక్కడ. నాకు తెలిసి చంద్రతాల్ దగ్గర వీ విల్ గెట్ అండ్ ఉంది నా ప్లాన్, చూద్దాం. अरे मैं बहुत दूर था भाई, लगा था नहीं तेरे को? उसे टूट गया क्या? नहीं टूटा, पीछे हो जाओ, इतना के नहीं आना। अरे वो इधर था, मैं लगी तो नहीं। एक ही बार इतना स्पीड पीछे नहीं देखता है क्या? देखो साइड वाले मेरा पीछे नहीं घुसता है। चिन्नू भाई मेरा बस। अरे चलेगा भाई, चिन्नू भाई यार मेरा आटे है। चलो ఇక్కడ ఉన్న ద బాస్పా రివర్ ఎట్లుంది చూడండి మామ.
వాటర్ ఫ్లో చూడండి, వెదర్ అండ్ వాటర్ ఫ్లో. ఇంత గాలి అంటే ఫుల్ గాలి పడుతుంది, అందుకే వాటర్ ఎగురులాడుతున్నాయి చూడండి. మన క్యాంప్ మొత్తం బైక్స్, మన బైక్ ముందుంది, మై బైక్ బ్రదర్. అస్సలు బ్రేక్ అయితే పట్టను కూడా పట్టాను. ఇంజన్ బ్రేకింగే, ఓన్లీ ఇంజన్ బ్రేకింగ్. ఫ్రంట్ పక్కట బ్యాక్ బ్రేక్ పట్ట. ఇప్పుడు బ్యాక్ బ్రేక్ పైన కాల్ పెట్టిండు, ఆ రెడ్ లైట్ వస్తుంది, అది అసలు రానే రాదు, జీరో. అట్లా అట్లా స్ట్రక్ అయితే మళ్ళీ వెనకాలకి ముంగడికి తీసి అప్పుడు మళ్ళీ పంపిస్తారు. అప్పుడు మళ్ళా ఇక అడ్డయిండు, ఎడబోతాడు ఇంట్లోకి వెళ్ళి అన్న. ఎడబోతాడే ఆయన, ఇంట్లోకి వెళ్ళి ఇరికిండు. మళ్ళీ వెనకాలకి మెల్లగా తీసుకొని ఇంట్లో కూడా ఇంత మంచి రోడ్స్, ఎంత బాగున్నాయి చూడు. రోడ్ అయితే అసలు ఏడ డిస్టర్బెన్స్ చేయలేదు, ప్యాచ్లు పడి ఉంటే మంచి ప్యాచ్ చేసేస్తారు, అంతేం డిస్టర్బెన్స్ ఉండవు. చాలు గైస్, ఈరోజు ఇంతే. అంటే కల్పాకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైనా లంచ్ చేయాలి. నాకైతే నీరసంగా ఉంది, కొంచెం బాడీ ఎనర్జీ కావాలి అంటే లంచ్ కావాలి నాకు కంపల్సరీ. నేనైతే చెప్పిన నేను లంచ్ కావాలరా బాబు, నాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి పెట్టండి. ఏమో ఒక రెస్టారెంట్ అన్నా లేకపోతే దాపా దగ్గర ఆపండి, పోయి తింటాం. మొట్టేడు అవుతుంది నాతోటి. మంచిగా తిన్నాక ఇంకో 20 గంట కొట్టమంటే కొడదాం. 10 కిలోమీటర్లు అంటే కొట్టే పాడదిగుతాం, 10-20 అయినా 30 కొడితే కానీ కొంచెం నాకు ఎనర్జీ లేదు అసలు. ఫస్ట్ రివర్ క్రాసింగ్. Can I get? बहुत टाइम से पूछ रहा है सबको. हाँ, इस तरफ है. या लेट्स गो. ఈ లొకేషన్ ఇప్పుడు వీఆర్ ఇన్ కల్పా అయితే వచ్చినాం. ఇప్పుడు లైక్ శ్రేయస్ కీజ్ పోయింది, మొత్తం ఎత్తికినాం, అస్సలు ఏడ దొరకలేదు తెలుసా. చాలా కష్టంగా అయింది బ్రో, చాలా కష్టంగా అయింది గైస్. మేము ఇప్పుడు లైక్ సంథింగ్ టు డూ అంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి, దాన్ని ఎత్తికాలా లేకపోతే ఏదైనా జుగాడు చేసి సెట్ చేయాలా కీస్, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఏం దొరకవు కీస్ అంటే కష్టం, ఏడ దొరుకుతుంది బ్రదర్ కీస్ అంటే. అందుకే నేను స్పేర్ తెచ్చుకున్నా ఎక్స్ట్రా, ఒకటి పోయినా కూడా ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి. నేను అది ఇంకా జాకెట్లోనే పెడుతున్నా, జాకెట్ మరి ప్యాంట్లో ఫిక్స్ చేసేస్తున్నా దాన్ని. ఇంకోటి ఎక్స్ట్రా వేరే లగేజ్లో పెట్టాను, అవి అనుకోకుండా పోయినా కూడా ఇంకోటి వాడుకోవచ్చు అని, అంతే. బాగుంది రూమ్ కూడా చూడండి, రూమ్ లైక్ నా కెమెరా అవన్నీ ఇక్కడున్నాయి. ఇట్లా పెట్టిన చెత్త ఛార్జింగ్ పెట్టి వీడియో తీస్తున్నా, అందుకే ఇంత మూలకిలో పడి. ఈరోజు కల్పకైతే వచ్చేసినాం. అండ్ ఈరోజు ఏంటంటే ఇది కూడా చూసాం, సూసైడ్ పాయింట్. లైక్ దాన్ని ఎందుకు సూసైడ్ పాయింట్ అన్నారో మరి అర్థం కాలే. లైక్ ఒక విషయం అయితే చెప్పారు, లైక్ సూసైడ్ పాయింట్ ఎందుకు అన్నారంటే లైక్ ఒక అతను దుంకుది
లైక్ సమ్వర్ స్ట్రక్ అయిపోయింది ఆడనే. మొత్తం డైరెక్ట్ ఎక్కువ దుంకెళ్ళిపో నార్మల్ మిడిల్లోనే ఏడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయిండు, చనిపోకుండా మన బతికే ఉండిపోయిండు. దుంకుదామన్న ఛాన్స్ దొరకలేదు. రెస్క్యూ చేసి ఇంకా చనిపోవడం కష్టం అని చెప్పేసి అక్కడే ఆగిపోతే రెస్క్యూ చేసి అతన్ని పట్టుకొని వచ్చారంట. లైక్ దాన్ని సూసైడ్ పాయింట్ అని, అందుకనే అక్కడ సూసైడ్ పాయింట్ అని. సో ఫైనల్లీ ఈరోజు మస్త్ ఎంజాయ్ చేసిన పోయి. రైడ్ అయితే క్రేజీ రైడ్, 70 కిలోమీటర్స్. చిట్కూలు చూసాము, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, అండ్ ఓ రివర్ ఉంది అక్కడ, అక్కడ వెళ్ళినాం. ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ తీసుకున్నాం. అండ్ అక్కడ నుంచి మేము వచ్చేటప్పుడు క్రేజీ అసలు ఆ రోడ్స్ మస్తు రోడ్స్, అవి క్రేజీ ఎంజాయ్మెంట్ చేసినాం. అండ్ ఇప్పుడు లంచ్ డిన్నర్ అయితే చేసేయాలి, బట్ నాకు ఆడికి వెళ్ళి వీడియో తీసేంత ఓపిక లేదు. సో బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ డిన్నర్ అండ్ స్లీప్. మార్నింగ్ 5కి అన్నారు, రేపు 5 కల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి కంపల్సరీ అన్నారు. సరే చూద్దాం, లెట్స్ గో వాట్ ఎవర్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.